మామిడికాయ మటన్ కూర ఒక పుల్లటి రుచికరమైన దక్షిణ భారత వంటకం. ఆంధ్ర, వెస్ట్ గోదావరి ప్రాంతంలో ఎక్కువ వండుతారు. ఈ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మసాలా కొరకు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇంకా కావాల్సినవి: ఉప్పు సరిపడినంత, 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 పెద్ద పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, 50 ml సన్ఫ్లవర్ ఆయిల్, 1 కిలో ల్యామ్ లేదా మటన్, 75 గ్రాములు పచ్చి మామిడికాయ, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు. ముందు గ్రైండింగ్ జార్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం నీళ్లు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్ర మీడియం మంటలో పెట్టి నూనె వేసి పచ్చిమిర్చి వేసి కొన్ని క్షణాలు వేయించండి. ఉల్లిపాయలు వేసి చిటికెడు ఉప్పు వేసి కలపండి. ఉప్పు వేసి ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు బాగా రంగు వచ్చే వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మటన్ వేసి కలపండి. మూత పెట్టి మటన్లో నీరు ఆవిరైపోయే వరకు మగ్గనివ్వండి. మగ్గాక పసుపు వేయండి, కారం వేయండి, ఉప్పు తగినంత వేసి బాగా కలపండి. కొత్తిమీరలో సగం వేసి కలపండి. చూస్తే మటన్ బాగా ఎగిరిపోయి నీరు ఆవిరి అయిపోయి నూనె తేలుతుంది. ఇప్పుడు మటన్ ములిగేటట్టు కొంచెం వేడి నీళ్లు వేసి కలిపి మూత పెట్టి కొన్ని నిమిషాలు మటన్ ఉడకనివ్వండి. ముక్కలుగా కోసుకున్న మామిడికాయ ముక్కలను వేసి కలిపి మూత పెట్టి ఉడికించండి. మామిడి ముక్క కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు రుబ్బుకున్న మసాలా పేస్ట్ కలపండి. మసాలా ఉడికి నూనె తేలే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించండి. మిగిలిన కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకోండి. అంతే, కమ్మని పుల్లటి ఆంధ్ర మామిడికాయ మటన్ కూర రెడీ. ఈ కూర రైస్తో అద్భుతం. ఇది రోటీ, చపాతీ, నాన్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.